మొదటి రోజు ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి సమాధి. ఆ సమాధి దగ్గర ఎవరిని తీసుకుపోయాడు? రాజశేఖర రెడ్డి నమ్మిన బంటు. ఆయన శ్రీరాముడు అనుకుంటే అప్పట్లో ఆయనకు లక్ష్మణుడు వారిగా వివేక బాబాయ్. ఇద్దరు కలిసి గొడ్డల వేటితో ఇద్దరు కలిపి లేపేసిన వ్యక్తి వివేక. ఏం తమ్ముళ్ళు చూసారా? ఈరోజు ఆ బస్సులో ఎవరున్నారు? బస్సులో గొడ్డలి వేటేసిన వాళ్ళ బస్సులో ఉన్నారా లేదా? ఆయనే అవినాష్ రెడ్డి. ఆయనకి ఈరోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేంతనం అవునా కాదా? ఆరోపణలు వస్తే నిర్దోషైన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కిరించడమే అవుతుంది. నేను అడుగుతున్న బాబాయినే గొడ్డలు వేటేసిన వాడు మీరు, నేను ఒక లెక్క. అర్థమైందా మీకు? అర్థమైతే చేతుల పైకి చెప్పండి మాకు అర్థమైందని. శభాష్, మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం వచ్చింది. మొన్నటి వరకు అనుమానం ఉండేది, మోసాలు మళ్ళీ చేస్తే నమ్మతారేమని భయం ఉండేది. నాకు అన్ని సందేహాలు తీరిపోయినాయి. ఇప్పుడు ఏమాత్రం అనుమానం లేదు, గెలుపు మనదే. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని, రైతులందరికీ సాగునీరు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, గిట్టుబాటు ధరలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, సబ్సిడీలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీకు ఏమన్నా కార్యక్రమాలు ఇచ్చారా? అమ్మ ఒడి తప్ప ఏమన్నా వచ్చాయా మీకు? చదువుకున్న యువత జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమిళలో? మీకు భవిష్యత్తు మీద ఆశ ఉందా? మీకు ఎక్కడన్నా ఒక ఉద్యోగం వచ్చిందా? మీకు